హలో ఫ్రెండ్స్, మనకి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్మోస్ట్ 102 హై రైజెస్ బిల్డింగ్స్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఓవరాల్గా 2400 అపార్ట్మెంట్స్ అప్రూవ్ చేస్తే అందులో 102 వచ్చి హై రైజ్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ హ్యాస్ బీన్ టెల్లింగ్, ఎస్పెషల్లీ ద సీఎం, ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది ఉండకూడదు, తీసేయాలి అని తనే చెప్తా ఉన్నారు. సో మళ్ళీ 102 హై రైజెస్ అనేది పర్మిషన్ వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మల్టిపుల్ హై రైజెస్ అనేది పైప్ లైన్లో ఉన్నాయి. సో ఎప్పుడు మనకి ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ మీద క్లారిటీ వస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో దీనివల్ల ఏమైపోతుందంటే ఒకే డెన్సిటీ అనేది పెరిగిపోతుంది. ఒక పర్టికులర్ ఏరియాలో హయ్యర్ డెన్సిటీ ఫ్లాట్స్ అనేది డంప్ అవ్వడం వల్ల అక్కడ కాన్సన్ట్రేషన్ పెరిగి ట్రాఫిక్ ఇష్యూస్, డ్రైనేజ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. సో గవర్నమెంట్ ఖచ్చితంగా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకున్న తర్వాత హై రైజ్ పర్మిషన్స్ అనేది గ్రాంట్ చేస్తే చాలా బెటరు. సో ఇంకా ఎన్ని మనకి పర్మిషన్స్ వస్తాయి, ఎలా ఉండబోతుంది అనేది రాను రాను చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.